రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈట్ల రాజేందర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. 5 దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ నినాదాలకు పరిమితమైందని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. మల్కాజ్గిరి ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తానని ఈట్ల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని భీమా ఫైడ్ అపార్ట్మెంట్ వాసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎందుకు ఓటేయాలని చెప్పి ప్రశ్న పెట్టి మోడీ గారికి ఎందుకు ఓటేయానో అభినందన్ తల్లిని అడగమని చెప్పిండు. ఆయన అభినందన్ తల్లిని అడగమని చెప్పిండు. మోడీ గారికి ఎందుకు ఓటేయానో ఇస్రో శాస్త్రవేత్తలు అడగమని చెప్పిండు. మోడీ గారికి ఎందుకు ఓటేయానో జమ్మూ అండ్ కాశ్మీర్లో దేశ రక్షణ కోసం సియాచిన్ మంచు కొండలలో ఉండేటువంటి ఇట్లా అనేకం వారు చేసిన దాన్ని పెట్టింది. కాబట్టి పొలిటికల్ లీడర్ అంటోడు ఈ దేశానికి లేక ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రణాళికలు అందించోడు, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఎన్నుకున్న దానికి రుణం తీసుకునే దాన్ని పనిచేసేవాడు తప్ప ఇలా ఈ డాబు దర్పం కోసం పదవి రాదు, అలంకారం కోసం పదవి రాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పదవి రాదు. కాబట్టి పదవి దీనికోసం వస్తని నమ్మినోని నేను శ్రమను నమ్ముకున్నాను, ధర్మాన్ని నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను. కాబట్టి ఈయన మా ఎంపీ అని చెప్పి మీరు ఎప్పుడైనా గర్వంగా చెప్పుకున్న పద్ధతిలో నా ఆచరణ నా పద్ధతి ఉండాలని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతకి జై.